గాక ఆమెన్. దేవుణ్ణే గణపరచాలి సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును గణపరిచినట్లయితే దేవుడు మనకు నిత్య రాజ్యము ప్రసాదించే దేవుడు. దేవునితో ఉండాలి మనందరము. దేవునితో ఉండాలంటే ఏం చేయాలను? రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయించిండు దేవుడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మతో, దేవుని ఆత్మ మన ఆత్మతో కలిపి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని ఆత్మ మన ఆత్మతో చెప్పినప్పుడు మన ఆత్మట సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. మన శరీర క్రియలు కాదు జరిగేది. ఆత్మతోటి సాక్ష్యం ఇవ్వాలన్నట, ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఇప్పుడు వారసులు అంటే ఏంది? దేవుని ఇంటిలో ఉండాలి. ప్రతి మానవుడు ఎక్కడ ఉండాలి? దేవుని ఇంటిలో ఉండాలి, దేవునిలో ఉండాలి. దేవుని ఇంటి వారం మనం అందరం. ఎందుకంటే మనం రక్షింపబడిన తర్వాత దేవుని పిల్లలము. మరి ఇప్పుడు అడుక్కునే పిల్లల్లాగా ఉంటున్నామా? దేవుని ఇంటి వారసులుగా ఉంటున్నామా? ఇంటి వారసులైతే ఎప్పుడు అడుక్కోవాల్సిన పని లేదు. దేవుని పిల్లలమైతే, దేవుని కుమారులమైతే మనం ఎప్పుడూ అడుక్కోవాల్సిన పని లేదు. దేవుని ఇంటిలోనే ఉంటాము. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటాడు? అనగా ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల మనం ఇప్పుడు ఆయనతో ఆయన ఏ శ్రమ అనుభవించాడు? శిలువ శ్రమ అనుభవించాడు. పరలోకం నుండి భూలోకానికి వచ్చి శిలువ శ్రమ ఆ 3 గంటల మధ్యాహ్నం అనుభవించి మహిమ పొందుటకే ఆయన ఈ శ్రమ అనుభవించింది. కానీ మరి మనం మహిమ పొందుతున్నామా దేవుని ఇంటిలో ఉండి? ఎందుకంటే మనలను దేవుని పని చేయడానికే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని క్రియ జరిగించడానికి దేవుడు ఈ బోధకులను, విశ్వాసులను, దేవుని సంఘాలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుని సంఘాలను ఏర్పాటు చేసుకుంటే మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాము దేవుని వాక్యాన్ని? ఎందుకంటే శ్రమలు అయితే వద్దు, మాకు సుఖ సంతోషాలు కావాలి, లగ్జరీ జీవితాలు కావాలి. ఈ లోకంలో కోరుకునే సేవకులు వచ్చారు. ఇప్పుడు లగ్జరీ జీవితాన్ని ఇస్తానని చెప్పాడా ఎవరికైనా? 70-80 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరాలు ఉంటాయి భూమి మీద. మరి తదుపరి ఎక్కడ ఉండాలి? మనందరము దేవునితో నిత్యరాజ్యంలో ఉండాలి. పరలోక రాజ్యానికి వారసులుగా తయారు చేయాలి విశ్వాసులను, బోధకులు. మరి ఎంతమంది తయారు చేస్తున్నారు? ఇప్పుడు వారసులు అంటే ఏంది? మనం దేవుని పిల్లలమైతే, దేవుని కుమారులమైతే మనం అడగాల్సిన అవసరం లేదు. ఇక దేవుని కుమారులే కదా, మనం అడుక్కునేది ఎక్కడిది? మన స్వతంత్రులు తండ్రి ఇంట్లో ఎప్పుడైనా భోజనం చేయవచ్చు, ఎప్పుడైనా నీళ్ళు తాగొచ్చు, ఎప్పుడైనా మనం ఏ సమయం అనకుండా మొత్తం సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఎవరి మూలముగా కలిగింది? యేసుక్రీస్తు మూలముగా కలిగినది. మరి కలిగిన దాన్ని నేను అడుక్కునే పిల్లలలో ఉంటా అంటే, మరి మనం అడుక్కునే వాళ్ళల్లో ఉంటే మరి మనం బుచ్చగాళ్ళమైనా కదా. మనం ఈ లోక సంబంధానికి బుచ్చగాళ్ళం.
ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన మహిమతో నిండుకొని ఉన్నది. ఆయన వారసులుగా చేసిండు. ఇదంతా ఎవరికి ఇచ్చాడు? ఈ లోకంలో సంపాదిస్తే నువ్వు ధనవంతుడు అని చెప్పిండు ఎక్కడైనా? ఎక్కడ చెప్పలే. ఈ సమస్తము ఆయనదే. ఇదంతా ఆయన ఇచ్చింది. ఆయన మూలముగా కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు అన్నాడు. ఇది 1 యోహాను, అది యోహాను పత్రిక, అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, నేను లేకుండా ఏది కలగలేదు. ఆయనే వెలుగు. ఆ వెలుగును చీకటి గ్రహింపకుండాను. చీకట్లో ఉన్నవారు ఎవ్వరము దేవుని వాక్యాన్ని గ్రహించం. దేవుని వాక్యం ఎవరైతే గాయకుంటారో వాళ్ళు వెలుగులో ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారు ధనవంతులు. ధనవంతులు. దేవుని వాక్యం అర్థమైన వాళ్ళు ధనవంతులు. దేవుని వాక్యం అర్థం కాని వాళ్ళు ఈ లోక సంబంధంగా డబ్బు, బంగారం, వెండి, పెద్ద పెద్ద మేడలు, మిద్దెలు, ఇవన్నీ శూన్యం మానవునికి. ఎందుకంటే మానవ జీవితం గొప్పది. ఎందుకంటే జీవితం పోయిన తర్వాత ఇవన్నీ ఇచ్చి అవసరం మానవునికి. ఇప్పుడు దేవుని వాక్యం అర్థమైన వాడు ధనవంతుడు. దేవుని వాక్యం అర్థం కాని వాడు దరిద్రుడు. ఇది ఖచ్చితంగా బైబిల్లో రాయబడలేదా అనేది కాదు, కానీ దేవుని వాక్యం ఎంతవరకు అర్థం చేసుకుంటామో అర్థం చేసుకున్నవాడు ధనవంతుడు. ఇప్పుడు 10 కోట్లు ఇచ్చి ఒక లెక్క రాని వ్యక్తికి 10 కోట్లు ఇస్తే లెక్కే రాదు అతనికి. అది ఉంటే ఎంత, ఆయనకు లేకపోతే ఎంత. మరి ఇప్పుడు డబ్బు లెక్క పెట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు లెక్కలు తెలియని వాళ్ళు. మరి వాళ్ళ ఇప్పుడు డబ్బు ఎంత ఉంటే ఉన్నది వాళ్ళకు, ఎంత లేకపోతే ఉన్నది. మన జీవితం గొప్పది కదా, దేవుడు పుట్టించిన జీవితాలు కదా ఇవి. దేవుడు ఏమంటాడు? ఈ దినం చూస్తున్నామంటే దేవుని కృప. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. తండ్రి ఇంట ఉండాలి మనందరం. తండ్రి ఇంట్లో ఉండాలంటే, తండ్రి ఇంట్లో నేను ఉండను. మన తండ్రి ఇంటిలో ఉండాలి, దేవుని ఇంటిలో ఉండాలి మనందరం. దేవుని ఇంటిలో ఎంతమంది ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా ఎంతమంది విశ్వాసులను తయారు చేస్తున్నారు ఒక కాపరి. ఇప్పుడు గొర్రెలను అప్పచెప్పిందంటే, విశ్వాసులను అప్పగించిందంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికే నువ్వు సంఘంలో నిన్ను ఏర్పాటు చేశాడు కాపరిగా. ఈ కాపరి ఏం చేస్తాడు? నేనే కనబడాలి అందరికీ, నేనే చెప్పాలి. నువ్వు నేను మన జీవితాలు శాశ్వతమైన జీవితాలు ఈ లోక సంబంధంగా ఎప్పుడైనా గమనించారా? దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రాణం పెట్టాడు. నా వెనుక వచ్చేవారు దోసుకునేవారే అన్నాడు. దోచుకునేవారు, నా వెనుక వచ్చేవారు అంటే ఏమని చెప్పిండు? దోచుకునేవారే. దోసుకుంటారా ఇప్పుడున్నవారు? దోసుకోవడం లేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు బీదవాని దగ్గర తీసుకోమని ఎక్కడ బైబిల్లో రాయబడి లేదు. బీదవాని దగ్గరనే ఎక్కువ తీసుకుంటాను ఇప్పుడున్న సేవకులు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం లేదు విశ్వాసులను. పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలంటే క్రీస్తు శ్రమ మనం కూడా అనుభవించాలి. మనం అనుభవించినట్లయితేనే ఆ వాక్యం అర్థమవుతుంది. మనకు ఆ శ్రమలద్దు కానీ సుఖ సంతోషాలు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి, ఏసీ రూములు కావాలి, ఏసీ కార్లు కావాలి. ఆయన ధనవంతునిగా ఎలా చేశాడు? నిన్ను జ్ఞానంలో ధనవంతునిగా చేశాడు. జ్ఞానంలో ధనవంతునిగా చేస్తే మనం ఏం చేస్తాను? మన స్వార్థానికి ఉపయోగించుకుంటాను. డబ్బు కావాలి ప్రభువా, ధనం కావాలి, ఈ లోక సంపద కావాలని ఈ లోక సంపద గురించి ఆలోచిస్తాను. మరి లోకాన్ని
సృజించిందే ఆయన కదా. ఈ లోకానికి ఆయన తండ్రి అయిన దేవుడు, ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు మరి మనం కూడా ధనవంతులే కదా. ఆయనతో ఆయన కుమారులమైతే, ఆయన పిల్లలమైతే, ఆయన పిల్లలం కాకపోతేనే మనం దరిద్రులం. ఆయన పిల్లలమైతే మనకు దరిద్రత అనేది ఉండదు. ఏ రోజు కీడు ఆ రోజుకే చాలు మీకు అని అన్నాడు. ఆకాశం మీద పక్షులను చూడి వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీరు అని అన్నాడు. ఆకాశం మీద పక్షులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించును గాక.